నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పరవాడ ఫార్మాసిటీ దక్షిణ్ ఎనర్జీ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతి చెందిన వారి కుటుంబానికి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మండిపడ్డ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు నిరాశ నిస్పృహతో ప్రాంతాలు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శ. రాష్ట్రంలో కూటమి పాలనపై పలు విమర్శలు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలవరం గట్లను తవ్వేసి 350 కోట్లకు పైగా మట్టి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన విశాఖ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలకు లొంగే వ్యక్తి కాదని ఒక శక్తి అని వెల్లడి. అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మాసిటీలో దక్షిణ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 2 కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియజేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మాసిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి 2, పరవాడ నుంచి మరొక అగ్నిమాపక శకటాలు చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చాయని అధికారులకు సీఎం వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఓటమి నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు మతాలు కులాల మధ్య చిచ్చుపెట్టి చలకాచుకోవాలని జగన్ పార్టీ చూసిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వెలగపూడిలో సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకుంటే ఆ దేవుడే వారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్, కడప పాస్టర్ అభినయ్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే బెడిసి కొట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ కాపు నేతలను రెచ్చగొట్టి తప్పులు చేయించి జైలుకు పంపి రేపు బయటికి పోలేక జీవితాంతం జగన్ చుట్టూ ఉండేలా ఆయన ఎజెండా మాత్రమే అమలు చేసేలా పులివెందల సంస్కృతిని ఏపీలో తీసుకువస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్ ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి చైర్మన్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, పురంధేశ్వరి దంపతులు, ఇరు రాష్ట్రాల వైద్య మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందించాలనే సేవాభావంతో దివంగత నేత ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారని గుర్తు చేశారు. నాడు 11 పడకలతో ప్రారంభమై నేడు 650 పడకలతో ఏటా 3 లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందిస్తూ మహావృక్షంలా ఎదిగిందని కొనియాడారు. చైర్మన్ గా బాలకృష్ణ బిజీగా ఉన్నప్పటికీ అన్స్టాపబుల్ గా అద్భుత సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. అమరావతిలో 1000 పడకల క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకొచ్చిన బాలకృష్ణను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ నాటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు అత్యాధునిక పరిశోధనా కేంద్రంగా ఎదిగి పేదలకు కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రెసిడెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో, క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా, కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. న్యూఢిల్లీలో జరిగిన ఎక్స్ప్రెస్ అడ్డా వేదికగా ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో పతనమైన వ్యవస్థలను బాధ్యతాయుతంగా చక్కదిద్దుతున్నామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏపీలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా 1000 సేవలకు ఒకే వాట్సాప్ నంబర్కు అనుసంధానించామన్నారు. నిజమైన మార్పు విద్యతోనే సాధ్యమని నమ్మి చాగంటి కోటేశ్వరరావు సహకారంతో పాఠ్యపుస్తకాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. నీట్ ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు రావాలని, ఒకే రోజు పరీక్ష విద్యార్థుల భవిష్యత్తును శాసించకూడదని అభిప్రాయపడ్డారు. దేశ స్థిరత్వం కోసం ఎన్డీఏకు టీడీపీ మద్దతు బేషరతుగా ఉంటుందని, అయితే వక్ఫ్ బిల్లులు, డీలిమిటేషన్లపై తమ అభిప్రాయాలను అంతర్గతంగా కేంద్రానికి తెలియజేశామన్నారు. స్టాన్ఫోర్డ్ ఐక్యూ ఇస్తే పాదయాత్ర తనకు ఈక్యూ నేర్పిందని గుర్తు చేసుకున్నారు. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు లిఫ్ట్ పాలసీ ద్వారా ఫార్చ్యూన్ 500 కంపెనీలకు కేవలం 99 పైసలకే భూమి కేటాయిస్తున్నామన్నారు. దీనివల్ల ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. In Andhra we have started collecting data sets from across different ministries and integrating it to a single data lake where decisions can be taken in a meaningful manner. So what that means is that in true spirit we deliver on the promise of speed of doing business. And now our Chief Minister, Mr. Naidu, has taken it one step further where he said that it's ease of living, because the intersection of a citizen and government has always had a lot of friction. And the idea is how can you use technology to eliminate that friction. So what we've been able to do as an example, I'll share with you, is bring each and every government service onto a single WhatsApp number.
So first we've done that. Almost 1,000 services are today available to my citizens. So whenever a citizen would WhatsApp me on, boss, I've had this problem, I said, you don't have to visit an office. Just go to that number, send a message, your issue will be resolved. You need certificates or anything. Everything is now digitized and delivered on their mobile phone. So that's one example. So that's how real-time governance is playing a lot more important role in integrating all the ministries, all the data sets to go about delivering effective governance. So invisible government, effective governance. That's our motto. Of your 3 portfolios, what takes up the most of your time? Honestly, పరవాడ ఫార్మాసిటీలో దక్షిణ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ దక్షిణ ఎనర్జీ కంపెనీలో ప్రమాదం జరగడాన్ని ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమలో ఉన్న భద్రతా ప్రమాణాలపై ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బాధితులకు రాజీ పడకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూడడాన్ని పంచకర్ల ఎద్దేవా చేశారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ పరవాడలో జరిగిన దక్షిణ ఎనర్జీ కంపెనీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. మాకు కూడా బాధగా ఉంది. సంఘటన జరిగినప్పుడల్లా మళ్ళీ ఇది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మేము ఎంత గట్టిగా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ జరగటం మాకు కూడా బాధగా ఉంది. బాధిత కుటుంబాలతో పాటు మేము కానీ మీరు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూస్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ మీద కానీ జాగ్రత్తల మీద కానీ ఆయన రివ్యూలు తీసుకుంటున్నారు. చాలా వరకు కట్టడైనప్పటికీ కూడా అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరగటం ఆ బాధిత కుటుంబాలతో పాటు మేము కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. అయితే ఈ సంఘటనలో దురదృష్టకరమైన అంశం ఏంటంటే 2 చనిపోయిన వాళ్ళు కూడా కుర్రవాళ్ళు. ఒక అతను చోడవరం అతనైతే 3 ఆడపిల్లలు 34 సంవత్సరాలు. మరి ఇతను అచ్యుతాపురం అతనైతే 24 సంవత్సరాలు. పూర్తిగా కుటుంబం ఆయన మీద ఆధారపడిన నేపథ్యం. ఈ ఇద్దరికి కూడా తగిన రీతిలో తగిన న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అక్కడ చెప్పొచ్చాం. ఆల్రెడీ అక్కడ కంపెనీతో మా జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు, మా ఏపీఐసి వాళ్ళందరూ కలిపి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ చనిపోయిన ఇద్దరు తాలూకా పెద్దలు కూడా ఆ మీటింగ్లో కూర్చోబెట్టి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చనిపోయిన వాళ్ళని తీసుకురాలేకపోయినా వాళ్ళకి జరిగే న్యాయంలో మాత్రం ఎక్కడా ఉదాసీనత ఉండకుండా మంచిది న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్పేసి రావడం జరిగింది. మరి అదే కాదు, ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కంపెనీ తప్పుంటే నిర్దాక్షిణ్యంగా ఏ మాత్రం మోహాటం లేకుండా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ డిమాండ్ చేసి వచ్చాం. తప్పకుండా కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. కంపెనీ తప్పుంటే తగు చర్యలు కూడా తీసుకుని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబానికి ఇంతకన్నా ఈ టైంలో మేము చెప్పగలిగింది ఏమీ లేదు. ఆ కుటుంబానికి మనందరం అండగా ఉండటం, ఆ కుటుంబానికి మంచి ప్యాకేజీ డబ్బులు వచ్చేవి ఇలాగా తోడ్పడటమే మనం చేయగలిగింది. ఆ కుటుంబానికి అన్ని రకాలు కూడా ఈ 2 కుటుంబాలకి ప్రభుత్వం అండదండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వారికి న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీకు మాటిస్తాము. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన జిల్లాలో మట్టి, ఇసుక, ఫ్లైఆస్ దందా విచ్చలవిడిగా సాగుతుందని ఆరోపించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పోలవరం కుడికాలువ గట్లను తవ్వేసి 350 కోట్లకు పైగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మట్టి పేకాటగా మార్చేశారని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం, ఇసుకతో పాటు దేవాదాయ భూములను సైతం కబ్జా చేస్తున్నారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ అండ చూసుకునే అధికారులను బెదిరిస్తున్నారని, అయినా యంత్రాంగం చోద్యం చూడడం దారుణమన్నారు.
ఖాయమన్నారు. ఇదే సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను పిఎస్కు తెచ్చిన తర్వాత ఏం జరిగిందో కమిషనర్ సమాధానం చెప్పాలన్నారు. నగరంలో గంజాయి, పేకాట, సెటిల్మెంట్లు యథేచ్ఛగా జరుగుతున్నాయని, ప్రభుత్వం వేసే సీట్ మీద నమ్మకం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం చెప్తున్నాం, ఒక్క విజయవాడలో ఈ విధంగా చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కూటమి నాయకులు ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం అందరం కూడా ఒకసారి చూసుకోవాలి. పోలవరం కురి ప్రధాన కాలువ గట్లన్నీ గారు తవ్వేసి మొత్తం అంతా గారా ఈరోజు తరలించే కార్యక్రమం ఈరోజు వాళ్ళందరూ గారు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమైంది? అధికారులు ఏమయ్యారు? మైనింగ్ అధికారులు ఏమయ్యారు? రెవెన్యూ అధికారులు ఏమయ్యారు? ఇరిగేషన్ అధికారులు ఏమయ్యారు? మా కలెక్టర్ ఏమయ్యారు? పోలీస్ శాఖ ఏమైంది? ఈ విధంగా దండా చేస్తుంటే, ఈ విధంగా మట్టి తరలిస్తుంటే ఏ ఒక్కరన్నా పట్టించుకున్నారా? నాయకులతో చేతులు కలిపి అధికారులు గారా ఈరోజు కూటమి పార్టీలో నాయకులుగా మారిపోయారు. వాళ్ళు చేసే దండాలో గారా వీళ్ళు చెయ్యి కలిపి ఈరోజు దండా అంతా గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. నేను గతంలో గారు అనేక సందర్భాల్లో చెప్పాను, ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మా విజయవాడకు వచ్చారు. కానీ ఇలాంటి పార్లమెంట్ సభ్యులు ఒక విజయ్ మాల్యా వీళ్ళు గారు పనికిరారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ శ్రేణులు చేస్తున్న దుష్ప్రచారానికి స్వస్తి చెప్పాలని జనసేన విశాఖ నగర శాఖ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పవన్ ఏ కులానికి కొమ్ము కాయకుండా ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలో సీతంపేట పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్ పులివెందుల నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందా అని వంశీకృష్ణ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని తెలిపారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడంతో రాబోయే రోజుల్లో ఏ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉండవని అన్నారు. ఉత్తరాంధ్ర పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఏముందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి భజన తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది ఆ పార్టీలో లేదు. ఒక వ్యక్తికి నుంచి ఇంకెవరు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఇంక మాట్లాడే పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ పార్టీలో ఉండవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం లేని పార్టీ ఉందంటే అది వైసీపీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పదే విమర్శలు చేయడము, ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ నేను ఉండను. నా వాదం ఒకటే, జాతీయవాదం. నా వాదం ఒకటే, ప్రజలందరూ ఒకటే నా దృష్టిలో, అన్ని మతాలు ఒకటే నా దృష్టిలో అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు, అది ఏ కులమైనా ఒకటే, తప్పును తప్పుగా చూపించాలి, ఏ మతమైనా ఒకటే, తప్పును తప్పుగా చూపించాలి అని ఆయన పదే చెప్తుంటే, ఎక్కడన్నా ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కులము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కులము. జీవీఎంసీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలని జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వివి వామన్రావు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత జీవీఎంసీ కమిషనర్పై ఉందన్నారు. తన యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ జిల్లా కంటే జీవీఎంసీ పరిధి చాలా పెద్దదన్నారు. దీంతో ప్రజలకు జీవీఎంసీ సిబ్బంది నుంచి మెరుగైన సేవలు అందాలంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. జీవీఎంసీలు అనేక విభాగాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులపై పనిభారం పెంచి తూతూ మంత్రంగా పనులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. జీవీఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కమిషనర్ చొరవ చూపాలని వామన్రావు కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిధి కన్నా చాలా పెద్దది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నటువంటి
ఆ పరిధి కన్నా జీవీఎంసీ కమిషనర్ గారికి ఉన్న పరిధి చాలా ఎక్కువ. మరి ఇలాంటి ఒక పెద్ద ఆర్గనైజేషను, అందులో ఆంధ్రప్రదేశ్లో ఏకైక మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, మరి ఇటువంటి దీనికి కమిషనర్గా ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేటటువంటిది ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. జీవీఎంసీ కమిషనర్గా ఉండేటటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగస్తుల తాలూకు సమస్యలను కూడా తీసుకొని వాటిని పరిష్కరించి బ్యాలెన్స్ చేసి తద్వారా మంచి పౌర సేవలు అందించే విధంగా ఆయన విజన్ ఉండాలి. మరి కమిషనర్ గారికి, ఇప్పుడున్న కమిషనర్ గారికి ఆయన జాయిన్ అయ్యి కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో దఫాలుగా మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఆయనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొన్ని మీకు ఉదాహరణగా చెప్తున్నాను నేను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఏపీ ఎస్ఆర్టీసీలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, సాంకేతిక అభివృద్ధి చర్యలు చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 73.62 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం ద్వారా 38.22 లక్షల మంది దివ్యాంగులు ఉచిత ప్రయాణ సదుపాయం పొందారని చెప్పారు. ఈ 2 పథకాల అమలుతో ఏపీ ఎస్ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 92%కి పెరిగిందన్నారు. ప్రజలకు మరింత నాణ్యమైన, సురక్షితమైన, పర్యావరణ హితమైన, సాంకేతికంగా ఆధునిక రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే రోజుల్లో ఏపీ ఎస్ఆర్టీసీ రవాణా శాఖలను దేశంలో ఆదర్శవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా రవాణా శాఖ విషయానికి వస్తే, మా ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అంటే డిసెంబర్ 24లోనే వాహన్ యాప్ ఏదైతే ఉందో ఆ వాహన్ యాప్లో టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్లు అనుకోండి, వాహన బదిలీలు, అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, రూట్ పర్మిట్లు, ట్యాక్స్ వసూలు, వాహన ఫిట్నెస్, అన్ని విషయాల్లో వాహన్ పోర్టల్ కిందకి తీసుకొని వచ్చాం. ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకు అందించడం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కేంద్ర పోర్టల్ సారథి మీ అందరికీ తెలుసు. దాని ద్వారా ఎల్ఎల్ఆర్ మరియు అన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఇష్యూ చేసే విధంలో కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఏవైతే సెస్సులు చెల్లించడం, అక్కడే లైసెన్సులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 2 సాఫ్ట్వేర్లు 85 ఆర్టీఏ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడం జరుగుతూ ఉందని మేము. పరవాడ దక్షిణ ఎనర్జీ ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరగకుండా పరిశ్రమ యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ జ్యోతీశ్వరరావు, విశాఖ క్యాబ్ డ్రైవర్స్ గౌరవ అధ్యక్షులు బి జగన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఇటీవల పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరగడం పట్ల విస్మయం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ప్రమాదాలు నెలకొంటున్నాయని విమర్శించారు. పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. దక్షిణ ఎనర్జీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉపాధి, ఇంటి స్థలాన్ని కేటాయించి బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరచూ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి భద్రత పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేపట్టట్లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పరిశ్రమల శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి పరిశ్రమలకి విపరీతంగా అనుమతులు ఇస్తున్నారు. ఏ విధమైనటువంటి వాళ్ళు చర్యలు పాటించకపోయినా, ఏ విధమైన నిబంధనలు పాటించకపోయినా మేము
పరిశ్రమలకు కావాల్సిన భూములు ఇస్తాం, నీరు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, కార్మికులను కూడా చవకగా ఇస్తాం, అవసరమైతే కార్మికులు చనిపోతే నష్టపరిహారం కూడా మీరు తక్కువే చెల్లించవచ్చు అన్న పద్ధతుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. అందుకనే మనం చూస్తుంటే ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా సరే యాజమాన్యం ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకొని అయిపోతుంది అని చెప్పి అనిపిస్తున్నారు. కానీ తర్వాత మళ్ళీ ప్రమాదం జరగకుండా ఏ విధమైన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టట్లేదు. దీని ఫలితంగా వరుస ప్రమాదాలు జరిగి కార్మికులు క్షేమంగా డ్యూటీకి వెళ్ళిన వాడు తిరిగి ఇంటికి వస్తాడా రాదా అన్న బెంగతోటి, భయపడాలతోటి, ఆందోళనతోటి కుటుంబం జీవించాల్సి వస్తూ ఉంది. మనం చూసాం స్టీల్ ప్లాంట్లో 10 మంది స్పాట్లో చనిపోయారు. అలాగే ఇప్పుడు ఈరోజు మనం 2 కార్మికులు చనిపోయారు. వరుసగా గత 4 ఏళ్ల క్రితం మనం చూసుకున్నట్టయితే మన ఎల్జీ పాలిమర్స్లో 11 మంది చనిపోయారు. ఆ వెంటనే ఎసెన్షియా ఫార్మాసిటీలో 17 మంది చనిపోయారు. తర్వాత ఇంకో యాక్సిడెంట్లో 7 చనిపోయారు. అచ్యుతాపురం, పరవాడ ఫార్మాసిటీ కంపెనీలు అంటే మృత్యు కోపాల్లాగా తయారయ్యాయి. కార్మికుల జీవితాలకి ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ డాక్టర్ జి కృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకొని కృష్ణారెడ్డి కుమారుడు జి కృష్ణకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు డాబా గార్డెన్స్లో ఉన్న ప్రేమ సమాజంలో అనాథ పిల్లలందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ జి కృష్ణారెడ్డి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అందులో భాగంగా ప్రేమ సమాజంలో అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. తమ కుటుంబ సభ్యులందరిపై ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరారు. ప్రేమ సమాజంలో పిల్లలతో సమయాన్ని గడపడం తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి స్వయంగా పిల్లలందరికీ ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. భోజనానికి ముందు పిల్లలందరూ క్రమశిక్షణతో దైవ ప్రార్థన చేయడం అక్కడ ఉన్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది. పిల్లల ముఖాల్లో ఆనందం వారిని ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు జి స్నేహలతారెడ్డి, పూజారెడ్డి పాల్గొన్నారు. అండి, నా పేరు జి కృష్ణకాంత్ రెడ్డి. మా నాన్నగారి పేరు డాక్టర్ జి కృష్ణారెడ్డి. ఏయూలో పనిచేసేవాళ్ళు. కొద్ది కాలం క్రితం కాలం చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ మన విశాఖపట్నం ప్రేమ సమాజంలో అనాథ పిల్లలందరికీ అన్నదానం ఏర్పాటు చేశాం. ఎక్కడున్నా ఆయన అనుగ్రహం, ఆయన దీవెన మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ పిల్లలందరూ చూసి మాకు కూడా చాలా ఆనందం వేసింది. సో ఈ రోజు ఇలా జరుపుకోవడం అనేది మా కుటుంబ సభ్యులకు చాలా ఆనందం కలిగించింది. థ్యాంక్ యూ. ప్రజలకు ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేశానని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ తెలిపారు. 31వ వార్డులో 98.75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కళ్యాణ మండపం మొదటి అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గం లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే వార్డులో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వంశీకృష్ణ చెప్పారు. సీఎం చంద్రబాబు అందిస్తున్న సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కూటమి నాయకులు గోవిందరెడ్డి, వానపల్లి గాయత్రి, హేమలత, యాసిన్, హారిక, సాయి కిరణ్, ఎం రాజేష్, రూపా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 31వ వార్డులో ఈ యొక్క డోక్రా బజార్కి పైన మేడ మీద ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఒక కళ్యాణ మండపాన్ని నిర్మిస్తూ ఉన్నాం. దీని విలువ సుమారుగా ₹1,00,00,000, 99 లక్షలు. సో ఈ ప్రాంతంలో కళ్యాణ మండపం పెద్దది లేదు కాబట్టి ఒక మంచి కళ్యాణ మండపాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఒక 5-6 నెలల్లోనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ అలాగే రకరకాల యాక్టివిటీ మనం ఏవైతే ఎలక్షన్ ముందు మనం కమిట్మెంట్స్ ఇచ్చామో, తర్వాత ఎలక్షన్ తర్వాత కమిట్మెంట్ ఇచ్చామో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. మ్యాక్సిమం డిసెంబర్ కల్లా మొత్తం మనం ఏవైతే పేపర్ వర్క్ చేసుకున్నామో, ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చామో, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఈ డిసెంబర్కి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఓ పక్క జనతా బజారు, మరో పక్క రైతు బజారు, మరో పక్క నెహ్రూ బజారు, వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా అన్నీ మనం ఇచ్చిన మాట ప్రకారం రూపురేఖలు మారుతూ ఇప్పుడే పోర్ట్ చైర్మన్ గారు కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మనకి ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. వాళ్ళు పోర్టులు కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా పూర్తి స్థాయిలో మనకు సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
పరవాడ ఫార్మసిటీ దక్షిణ్ ఎనర్జీ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతి చెందిన వారి కుటుంబానికి బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మండిపడ్డ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు నిరాశ నిస్పృహతో ప్రాంతాలు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శ. రాష్ట్రంలో కూటమి పాలనపై పలు విమర్శలు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలవరం గట్లను తవ్వేసి 350 కోట్లకు పైగా మట్టి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన విశాఖ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలకు లొంగే వ్యక్తి కాదని ఒక శక్తి అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.